గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం క్లాస్లో కొన్ని ఐడెంటిటీస్ ప్రూఫ్స్ చూద్దామండి. ఆల్రెడీ మనం a + b హోల్ స్క్వేర్ చేసాము, a - b హోల్ స్క్వేర్ చేసాము, a² - b స్క్వేర్ చేసాము, a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ చేసాము, a + b హోల్ స్క్వేర్ మైనస్ a - b హోల్ స్క్వేర్ ప్రూఫ్స్ చేసామండి ఆల్రెడీ ముందు వీడియోలో. నెక్స్ట్ చూడండి, a + b + c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² + c² + 2ab + 2bc + 2c అని ప్రూఫ్ చేయాలండి. నేను LHS తీసుకున్నాను, a + b + c హోల్ స్క్వేర్. నేను ఇక్కడ a + b + c హోల్ స్క్వేర్ని a² ఉందనుకోండి, a ఇంటూ a అని రాయొచ్చు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ a + b + c హోల్ స్క్వేర్ని a + b + c ఇంటూ a + b + c అని రాశానండి. ఇక్కడ చూడండి, a ఇంటూ a మల్టిప్లై చేసుకున్నాను, a ఇంటూ a స్క్వేర్, నెక్స్ట్ a ఇంటూ b ab, నెక్స్ట్ a ఇంటూ c ac, నెక్స్ట్ b ఇంటూ a ab, నెక్స్ట్ b ఇంటూ b b స్క్వేర్, నెక్స్ట్ b ఇంటూ c bc, నెక్స్ట్ c ఇంటూ a ac, c ఇంటూ b bc, c ఇంటూ c c స్క్వేర్. ఓకేనా? ఇక్కడ చూడండి, a స్క్వేర్ స్క్వేర్ టర్మ్స్ ఫస్ట్ రాశాను, ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ రాశాను. ఇక్కడ ab ఉందండి, ab టూ టైమ్స్ ఆఫ్ ab, నెక్స్ట్ bc టూ టైమ్స్ ఆఫ్ bc, ac టూ టైమ్స్ ఆఫ్ ac అయినా ca అయినా సేమ్ అండి, టూ టైమ్స్ ఆఫ్ ca. ఇక్కడ చూడండి, a² + b² + c² + 2ab + 2bc + 2ca ఈక్వల్ టు ఏమొచ్చిందండి, RHS. LHS తీసుకుంటే RHS అని ప్రూఫ్ చేసామండి. నెక్స్ట్ ఫార్ములా చూడండి, a + b - c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² + c² + 2ab - 2bc - 2c అని ప్రూఫ్ చేయాలండి. ఇక్కడ చూడండి, నేను LHS తీసుకున్నాను, a + b - c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, a² లాగా ఉంది, a ఇంటూ a అంటే a + b - c ఇంటూ a + b - c. ఇంట్లో వచ్చి ఫస్ట్ మల్టిప్లై చేస్తున్నానండి, a ఇంటూ a ఇంటూ b a ఇంటూ c. ఇక్కడ చూడండి, a ఇంటూ a అంటే a² రాశాను, a ఇంటూ b అని అంటే ab రాశాను. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉందండి, ప్లస్ మైనస్ ఆల్రెడీ నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లస్ మైనస్ ఉంటే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ ఉన్నా కూడా మైనస్ అవుతుంది. రెండు ప్లస్లు రెండు మైనస్లు ఉంటే మాత్రమే ప్లస్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, a ఇంటూ c ac, నెక్స్ట్ b ఇంటూ a ab, b ఇంటూ b స్క్వేర్, b ఇంటూ c. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉందండి, మైనస్ bc అవుతుంది. నెక్స్ట్ c ఇంటూ a, ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ ca, c ఇంటూ b మైనస్ ప్లస్ మైనస్ bc, c ఇంటూ c మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, c ఇంటూ c స్క్వేర్. నెక్స్ట్ చూడండి, a² + b² + c². ఇక్కడ ప్లస్ ab ఉంది, ఇక్కడ ప్లస్ ab ఉందండి, టూ టైమ్స్ ఆఫ్ ab ప్లస్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ bc అండి, టూ టైమ్స్ ఆఫ్ మైనస్ bc అవుతుంది. మైనస్ ac మైనస్ ca అయినా ac అయినా ఈక్వల్ అండి, మైనస్ మైనస్ ఉంది కాబట్టి టూ టైమ్స్ యాడ్ చేసుకుని 2ca అవుతుంది. ఇక్కడ చూడండి, a² + b² + c² + 2ab - 2bc - 2ca. నెక్స్ట్ a - b + c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² + c² - 2ab - 2bc + 2c అని ప్రూఫ్ చేయాలండి. నేను LHSని తీసుకున్నాను, a - b + c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, నేను a² లాగా ఉంది, a ఇంటూ a లాగా రాసుకున్నాండి, a - b + c, a - b + c మల్టిప్లై చేయండి, a ఇంటూ a ప్లస్ ప్లస్సే ఉంది, ప్లస్ a స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది, మైనస్ ab, a ఇంటూ b, ప్లస్ మైనస్ అంటే మైనస్ అవుతుంది, ab. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఉందండి, ప్లస్సే అవుతుంది, ac, నెక్స్ట్ మైనస్
ప్లస్ మైనస్ అవుతుంది, ఏబి మైనస్ ఏబి మైనస్ మైనస్ ప్లస్ అవుతుందండి, ప్లస్ బి స్క్వేర్ మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ బీసీ. నెక్స్ట్ సిఏ ప్లస్ ప్లస్ ఉంది కదా, ఏసీ. నెక్స్ట్ ప్లస్ మైనస్ ఉంది, మైనస్ బిసి. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఉంది, ప్లస్ సిసి, సి స్క్వేర్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ ఏబి, 2 టైమ్స్ ఆఫ్ ఏబి అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాస్తామండి. అది ఎలా వస్తుంది చూడండి, ఇక్కడ మైనస్ ఏబి ఉందండి, ఇక్కడ కూడా మైనస్ ఏబి ఉంది. నేను రెండిట్లో నుంచి మైనస్ని బయటికి కామన్ తీస్తున్నా. ఇంకేముంటుంది, మైనస్ బయటికి కామన్ వస్తే ప్లస్ ఏబి ఉంటుంది, దీంట్లో నుంచి మైనస్ కామన్ వస్తే ప్లస్ ఏబి ఉంటుంది. ఈ మైనస్ని అట్లానే రాసుకోండి, ఏబి ప్లస్ ఏబి 2 టైమ్స్ వచ్చింది కదా, మైనస్ 2ab అవుతుంది, మైనస్ 2ab. నెక్స్ట్ బీసీ మైనస్ బీసీ మైనస్ బీసీ మైనస్ 2bc, సేమ్ యాజ్ ఇది ఇట్లానే చేయండి వచ్చేస్తుంది. ఏసీ ప్లస్ ఏసీ ప్లస్ ప్లస్ ఉంది, ప్లస్ 2ac అవుతుంది. దీని ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేసుకొని a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఉంది కదా, దీన్ని ఇక్కడే ఉంచానండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ని ఇక్కడే ఉంచాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇక్కడే ఉంచేసి నెక్స్ట్ ఇది కూడా ఇక్కడే ఉంచానండి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇక్కడే ఉంచాను. ఇక్కడ చూడండి, ఈ 2abని ఇటు సైడ్ తీసుకెళ్ళాను, మైనస్ 2ab అవుతుంది. 2bcని ఇటు సైడ్ తీసుకెళ్ళాను, మైనస్ 2bc అవుతుంది. 2ca ఇటు సైడ్ తీసుకెళ్ళాను, మైనస్ 2ca అవుతుంది. ఇక్కడ చూడండి, మైనస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca. ఇంకొక ప్రూఫ్ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. నేను ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ని ఏమో రాసుకున్నాను అంటే ఏ క్యూబ్ ఉందండి, నేను దీన్ని ఏ స్క్వేర్ ఇంటూ ఏ లాగా రాసుకున్నాను. మళ్ళీ బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ని యాడ్ చేస్తే మళ్ళీ ఏ క్యూబే వస్తుంది, 2 + 1 అంటే 3 అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ ప్లేస్లో ఏ ప్లస్ బి అని అజ్యూమ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏ ప్లస్ బి, మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ముందు ప్రూఫ్స్లో చెప్పానండి, ఫార్ములాస్ డెరివేషన్ చెప్పాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది ఏ ప్లస్ బిని సేమ్ యాజ్ ఇది అట్లనే ఉంచాను. దీంట్లో నుంచి ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి, బి స్క్వేర్ ఇంటూ ఏ, బి స్క్వేర్ ఇంటూ బి, 2ab ఇంటూ ఏ, 2ab ఇంటూ బి మల్టిప్లై చేయండి. ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేస్తే ఏమొచ్చిందండి, ఏ క్యూబ్ వచ్చింది. ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేస్తే ఏ క్యూబ్ వచ్చింది. ఏ స్క్వేర్ ఇంటూ బి చేస్తే ఏమొస్తుందండి, ఏ స్క్వేర్ బి వస్తుంది, ఏ స్క్వేర్ బి. నెక్స్ట్ బి స్క్వేర్ ఇంటూ ఏ, బి స్క్వేర్ ఏ, బి స్క్వేర్ ఏ. నెక్స్ట్ బి స్క్వేర్ ఇంటూ బి, బి క్యూబ్, బి క్యూబ్. నెక్స్ట్ 2ab ఇంటూ ఏ, 2a స్క్వేర్ బి, 2a స్క్వేర్ బి. నెక్స్ట్ 2ab ఇంటూ బి, 2ab స్క్వేర్, 2ab స్క్వేర్. ఇక్కడ చూడండి ఏ క్యూబ్, నెక్స్ట్ బి క్యూబ్. ఇక్కడ ఏ స్క్వేర్ బి ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ బి ఉంది, 1 టైమ్ ఇది 2 టైమ్, 3 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ బి అవుతుంది. ఇక్కడ బి స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ బి స్క్వేర్ ఏ ఉంది, అంటే 3 టైమ్స్ ఆఫ్ ఇది 2 + 1, 2 + 1 3 టైమ్స్ ఆఫ్ ఏబి స్క్వేర్ అవుతుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ ఇందులో 3 ఉందండి, నేను 3ని కామన్ తీస్తాను, ఇందులో ఏ ఉంది, ఏని కామన్ తీస్తాను, ఇందులో బి ఉంది, బిని కామన్ తీస్తాను, ఇందులో కూడా 3 ఉంది, ఏ ఉంది, బి ఉంది, బయటికి కామన్ వచ్చేసింది. 3ab కామన్ వస్తే ఇంకేముంటుందండి, ఎక్స్ట్రా ఇంకొక ఏ ఉంది, ఏ రాశాను, ప్లస్ ఇక్కడ 3ab బయటికి కామన్ వచ్చేసింది, ఇంకేముంటుంది, బి ఉంటుంది, ప్లస్ ఉంది కదా, ప్లస్ రాశాను. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి అని ప్రూఫ్ చేయాలండి. దీన్ని ఎల్హెచ్ఎస్లో ఏ మైనస్ బి హోల్ క్యూబ్ తీసుకున్నాను, దీన్ని ఏం రాసుకుంటున్నాను, ఏ క్యూబ్ లాగా ఉంటే ఏమని రాస్తున్నాను, ఏ స్క్వేర్ ఇంటూ ఏ లాగా రాసుకుంటున్నాను. ఏ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏ మైనస్ బి. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఇది ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్. ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉందండి, ప్లస్ మైనస్ ఉంటే మైనస్ అవుతుంది, ఇది ఏ స్క్వేర్, ఇది బి, ఏ స్క్వేర్ బి. నెక్స్ట్ బి స్క్వేర్ ఇంటూ
ఏ బీ స్క్వేర్ ఇంటూ ఏ. ఇక్కడ బీ స్క్వేర్ ఇంటూ బి అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ అవుతుంది. బీ స్క్వేర్ ఇంటూ బి అంటే బీ క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ 2ab ఇంటూ ఏ. 2 టైమ్స్ ఆఫ్ ఇది ఏ ఉంటే ఏ స్క్వేర్ అవుతుంది, బి 2 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ బి అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది, మైనస్ అవుతుంది. మైనస్ మైనస్ ఉంది కదా, ప్లస్ అవుతుంది. 2a బి 2 టైమ్స్ ఉంది కాబట్టి బీ స్క్వేర్ అవుతుంది. బి ఇంటూ బి బీ స్క్వేర్ అవుతుంది. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. ఇక్కడ ఏ స్క్వేర్ బి ఉంది, ఇక్కడ 2a స్క్వేర్ బి ఉంది. మైనస్ని కామన్ తీసామనుకోండి 3 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ బి వస్తుంది. మైనస్ 3 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ బి. ఇక్కడ బీ స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ఉంది. ఏమవుతుంది 3 టైమ్స్ ఆఫ్ ఏబీ స్క్వేర్ అవుతుంది. సేమ్ వాల్యూ ఏబీ స్క్వేర్ అన్న ఏబీ అన్న బిఏ అన్న సేమ్ అండి. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. ఇందులోంచి ఒక మైనస్ని కామన్ తీసాను, 3ని కామన్ తీసాను, ఏని కామన్ తీసాను, బీని కామన్ తీసాను. ఇంకేముంటుంది ప్లస్ అవుతుంది, మైనస్ కామన్ వెళ్ళిపోతే ఇంకొక ఏ ఉంటుంది, ఏ రాశాను. ఇందులోంచి ఒక మైనస్ బయటికి కామన్ వచ్చింది, మైనస్ ఉంటుంది, ఇంకొకటి మైనస్ రాస్తాను. 3 కామన్ వచ్చేసింది, ఏ కామన్ వచ్చేసింది. ఇందులో బీ స్క్వేర్ నుంచి ఒక బీ కామన్ వచ్చింది, ఇంకేముంటుంది బీ ఉంటుందండి. ఓకేనా, థ్యాంక్ యూ.